ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ అరెస్ట్ అయ్యారు. తర్వాత మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. తర్వాత మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదంతా అయిపోగా నెక్స్ట్ టర్న్ ఎవరిదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మంత్రుల బృందం కమిటీని ఏర్పాటు చేసి అందుకే ఒక జీవో జారీ చేశారు. ఆయన ఇందులో మానవ వనరుల శాఖ, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరా శాఖ, హోంశాఖ ఈ మినిస్టర్లతో కలిపి ఒక కూటమి బృందాన్ని ఏర్పాటు చేసి ఈ బృందానికి సమాచార శాఖ డైరెక్టర్గా వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తాడనమాట. ఇందులో వాళ్ళకి సర్టెన్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్లో భాగంగా అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు అధ్యయనం చేయాలి, పారదర్శకత ఉండాలి, అదే హానికరమైన కంటెంట్ ఉండకూడదు, జాతీయ భద్రతకు ముప్పు తగలకూడదు, ఇలా ఒక సర్టెన్ గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఓకే, ఇలాంటి గైడ్లైన్స్ ఉండటం వల్ల కూడా మంచిదే. ఏదైతే మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, ఒక నెగిటివ్ కంటెంట్ అనేది బయటికి పోకుండా మంచిదే. కానీ ఇక్కడ మెయిన్ స్కోప్ వచ్చి ఇది కాదు. వైఎస్ఆర్సీపీ ఎవరైతే సోషల్ మీడియా మద్దతుదారులు ఉంటారో వాళ్ళ మీద టార్గెట్ చేయడానికి, మెయిన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి, వాళ్ళ అకౌంట్లో బ్లాక్ చేయడానికి, వాళ్ళ అకౌంట్లోని ఎటువంటి కంటెంట్ బయట రాకుండా ఉండడానికి ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ, నేను అక్కడక్కడ చూస్తున్నా కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వల్గర్గా మాట్లాడటం కానీ, ఏదైతే మీరు కొంతమంది టీడీపీలో ఉన్న భారతమ్మ గారి మీద మాట్లాడటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం కానీ, ఇతరత్ర నగిరి రోజా గారి మీద మాట్లాడటం కానీ, ఇలా ఇతరత్ర ఎమ్మెల్యే మీద అలాగా ఎవరో కానీ టీడీపీ వాళ్ళ మీద మాట్లాడలేదు. మీరు ఫస్ట్ ఒకవేళ అరెస్ట్ చేయాలి వస్తే ఆర్పీని ఎత్తేసేసింది, సీమరాజు అక్కడ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎత్తేస్తే మిగతా సోషల్ మీడియా మాట్లాడాలి ఎవరైనా సావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కంటెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా, ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా కరెక్ట్గా నడుస్తాయి. ఇది మా ఉద్దేశం.